డీజిల్ పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఇలాంటి అన్యాయమైన ధరల పెంపులను అడ్డుకునేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళా నాయకులు, వివిధ విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు. మొన్ననేమో మరి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 900 రూపాయలు పెంచిండు. దాదాపు ఇప్పుడు 116 రూపాయల పెట్రోల్ అయిపోయింది, 114 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఇది పెంచుతున్న సంగతి ప్రజలకందరూ కూడా అర్థమైతేనే ఉంది. ఈ రోజు యుద్ధం పూచిగా చూపెట్టి మరి మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది కాబట్టి రవాణా సదుపాయానికి ఆటంకం అవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడమని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ మీద బస్సు ఛార్జీలు పెరుగుతాయి, మరి రైల్వే టికెట్లు పెరుగుతాయి, మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యుని నడ్డి మీద ఇది బరువు పడ్డట్టే, వారి నడ్డి విరిగినట్టే. కాబట్టి పేదల బతుకులు బాగు చేయాలంటే ఈ ధరలు పెరగకుండా తక్షణం ఆపాలి.